స్తోత్రములు. దేవుని కనికరం, దేవుని దయ ఎవరి మీదైతే ఉంటుందో వారు దేవుని కృపను పొందుకోవడమే కాకుండా బైబిల్ గ్రంథములో ఏమని ఉంది అంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనములో, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని అక్కడ వ్రాయబడి ఉంది. అయితే మరి దేవుని కృపతో పాటు ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది అంటే మనము నిజముగా ధన్యులమే. ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనసు కలిగి నలిగిన హృదయం కలిగి, అలాగనే మనము చేయవలసింది కూడా ఏమిటంటే ఆయన మాట మనమందరము కూడా వింటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నప్పుడు దేవుని కనుదృష్టి మన మీద ఉన్నది అంటే మనకు దేవుని యొద్ద నుండి దైవ దీవెన ఆశీర్వాదాలు తప్పక వస్తాయి.